సార్ ఈ బర్న్‌ఔట్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? సో బర్న్‌ఔట్ పేరులోనే ఉంది. బేసిక్‌గా ఒక రకమైన ఎనర్జీ అనేది బాగా తగ్గిపోయి, ఫాటిగ్ వచ్చేసి, టైర్డ్ ఫీల్ అయ్యి ఇన్‌ఫాక్ట్ ఇది ఏ ప్రొఫెషన్‌లో అయినా రావచ్చు. ఇన్‌ఫాక్ట్ డాక్టర్స్ కూడా వస్తుంది. మెడికల్ ప్రొఫెషన్‌లో చూస్తున్నాము. ఎనీ కైండ్ ఆఫ్ అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. అంటే వర్కహాలిక్ అని గర్వంగా చెప్పుకునే చాలామంది ఇన్‌ఫాక్ట్ వాళ్ళకి తెలియకుండానే దే ఆర్ యుటిలైజింగ్ సో మచ్ ఆఫ్ దేర్ ఎనర్జీ. అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నాము అని ఒక రకమైన ఇట్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్, బట్ ఇఫ్ డన్ ఎట్ ఏ షార్టర్ ఇంటర్వెల్స్. కానీ అదే కంటిన్యూస్గా అలా చేసుకుంటూ పోతే మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ పోతాయి. అది సో మచ్ దట్ మీకు నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. మీరు 6.5 to 7 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ హెల్తీ స్లీప్ మీకు అవసరం ఎవరికైనా. సో స్లీప్ తగ్గిపోయి అది 4 hours తగ్గి 4 hours 3 hours దెన్ నిద్ర పట్టడానికి స్ట్రగుల్ అయ్యే సిచ్యువేషన్ రావటం, దెన్ నిద్ర కోసం మందులు వాడాల్సిన అవసరం రావటం, దెన్ మెల్లగా ఏమవుతుందంటే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 3 years 4 years 5 years తర్వాత పీపుల్ వాళ్ళ హార్ట్ రేట్ పెరుగుతుంది, దెన్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సింపాథెటిక్ డ్రైవ్ అంటాం, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటాం. సో ఇవి పెరుగుతూ పోయి వీళ్ళు యాక్చువల్గా దే విల్ బికమ్ హైపర్టెన్సివ్స్. షుగర్ రిస్క్ వీళ్ళకి బాగా పెరుగుతుంది, అంటే డయాబెటిక్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ వల్ల. అండ్ మోస్ట్ పీపుల్ దే అండర్ ఎస్టిమేట్ ఆర్ అండర్ రేట్ ద ప్రాబ్లం. ఇది పెద్ద ప్రాబ్లం కాదు అనే ఒక రకమైన ఫీలింగ్తో ఉంటారు. కానీ బేసిక్గా మెడికల్గా చూస్తే మీరు అంటే ఎటియాలజీ ఎందుకు వస్తుంది బర్న్అవుట్ అంటే బాడీలో అంతర్గతంగా జరిగే చేంజెస్ ఏంటి అంటే హార్మోన్స్, బేసికలీ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరగటం, దెన్ మంచి హార్మోన్ అయిన గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తగ్గటం, ఎపినెఫ్రిన్, అడ్రినలిన్ లాంటి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఉన్న హార్మోన్స్ పెరగటం. వీటి వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టెకికార్డియా అంటే రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉండటం. నార్మల్గా మనకు తెలిసిందే 70-72 వరకు ఓకే. కానీ ఈ బర్న్అవుట్ అంటే ఎలా ప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఈసీజీ తీస్తే హార్ట్ రేట్ ఒక 90-100 అలా ఉండటం, పర్సిస్టెంట్గా బీపీ 135/85 ఉండటం. అంటే వీళ్ళు ప్రీ హైపర్టెన్సివ్ స్టేజ్లో ఉన్నారు, అంటే త్వరలో హైపర్టెన్సివ్ అవ్వబోతున్నారు. బట్ ఆ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. దే విల్ అండర్ ఎస్టిమేట్ గ్రాస్లీ వాళ్ళకున్న ఈ ప్రాబ్లం. సో బర్న్అవుట్ అనేది చిన్న ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ ఏ మల్టీ ప్రాంగ్డ్ ప్రాబ్లం. అండ్ దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ రిస్కే పెరుగుతుంది. దెర్ ఆర్ స్టడీస్ దట్ సే దట్ పీపుల్ వీళ్ళ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగి దాని నిద్ర లేకపోతే వీళ్ళలో 20 times హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది. నౌ యూ యాడ్ ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ తగ్గించుకోవడానికి పీపుల్ లైఫ్ స్టైల్లో ఒక అన్హెల్దీ చేంజెస్ చేస్తూ ఉంటారు. లైక్ స్మోకింగ్ చేస్తారు, చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేస్తున్నాం అంటారు. కానీ స్మోక్ చేస్తే మీరు ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని పెంచుకుంటున్నారు, 20 times 10 times పెంచుకుంటున్నారు. ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ స్మోక్ చేస్తే ఏమవుతుందంటే మీ అడ్రినలిన్ రెస్పాన్స్ ఇంకా పెరుగుతుంది, ఈ సింపాథిక్ డ్రైవ్ పెరుగుతుంది. అండ్ తద్వారా ఇన్ఫ్యాక్ట్ 7,000 కెమికల్స్ మీరు బాడీలో ఈచ్ టైమ్ వెన్ యూ టేక్ పఫ్ యూఆర్ ఇంక్రీజింగ్. సో బర్న్అవుట్ తగ్గించుకుందామని మీరు చేసే ఈ చెడు ప్రయత్నాల్లో ఒకటి స్మోకింగ్, ఇంకోటి ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తీసుకుంటే చాలామంది నిద్ర బాగా వస్తుంది అనుకుంటుంటారు, కానీ యాక్చువల్గా నిద్ర ఆర్కిటెక్చర్, స్లీప్ ఆర్కిటెక్చర్ అని, స్లీప్ హైజీన్ అని ఉంటుంది, అది డిస్రప్ట్ అవుతుంది ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివన్నీ. సో వెన్ యూ యాడ్ ఆల్ దీస్ కంబైన్డ్గా ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ అనేది మీరు ఇంకా వర్స్ అవుతుంది ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల. ఈ ప్రాబ్లం ఉంది అని ఎలా గమనించుకుంటారు సార్? ఎలా తెలుసుకోవచ్చు? సో అది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు యాన్యువల్ హెల్త్ చెక్ చేశారనుకోండి, మీకు మెల్లగా మీకు అర్థమవుతుంది దట్ మీకు బీపీ లెవెల్ ప్రీ హైపర్టెన్సివ్ అవ్వచ్చు, హైపర్టెన్సివ్ రేంజ్లో కూడా ఉండొచ్చు. ఇంట్లో చెక్ చేస్తే బీపీ 140/90 పర్సిస్టెంట్గా ఉండటం, హార్ట్ రేట్ ఒక 90 to 100 ఉండటం, రెస్టింగ్ హార్ట్ రేట్, దెన్ అఫ్కోర్స్ షుగర్ రిస్క్ పెరగటం, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉండటం, అంటే 6.3 6.4 HbA1c ఉండటం, దెన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఉండటం, దెన్ సిటీ యాంజియో అంటే హార్ట్ యొక్క సిటీ స్కాన్ చేస్తే కాల్షియం స్కోర్ పెరగటం, చిన్న బ్లాక్స్ స్టార్ట్ అవ్వటం, దెన్ ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తే మైల్డ్ పాజిటివ్ లాంటివి రావటం. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి గ్యారంటీగా ఉండాల్సిందే అని లేదు, కానీ ఇవి సమ్ ఆఫ్ ద సైన్స్ ఆఫ్ బర్న్అవుట్ సిండ్రోమ్. ఒక్కొక్కసారి బర్న్అవుట్ సిండ్రోమ్ తీవ్రంగా ఉండి కూడా మీకు ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ కనపడకపోవచ్చు. అది కేవలం మీకు నిద్రలో ఏం అవ్వచ్చు, దెన్ ఒక రకమైన మీకు అశాంతి అవ్వచ్చు, అంటే స్ట్రెస్ఫుల్ ఫీలింగ్ అవ్వచ్చు. అది వర్క్ ప్లేస్లో ఉన్న స్ట్రెస్ని పీపుల్ డిస్ప్లేస్ ఇట్, ఇంట్లో ఆ స్ట్రెస్ చూపించడం అవ్వచ్చు, దెన్ ఇంట్లో కూడా స్ట్రెస్ యాడ్ అవ్వచ్చు, బిహేవియర్లో చేంజెస్ వస్తాయంట. కరెక్ట్గా ఖచ్చితంగా. సో బర్న్అవుట్ ఈజ్ నాట్ ఏ థింగ్ దట్ కెన్ బి టేకెన్ లైట్లీ. అంటే ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో ఎస్పెషలీ, రూరల్లో కూడా ఉంటుంది, బట్ అర్బన్ పాపులేషన్లో ఈ డెడ్ లైన్స్
అంటే పలానా టైంకే మనం ప్రాజెక్ట్ అందజేయాలన్న ఒక రకమైన స్ట్రెస్ అవ్వచ్చు. అది ఐటీ ప్రొఫెషనల్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఐ సెడ్ ఎవ్రీ ప్రొఫెషన్లో మనం బర్న్అవుట్ అనేది చూస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ప్రొఫెషన్లో కూడా ఫిజిషియన్ బర్న్అవుట్ అని కూడా ఒక కండిషన్ ఉంది. అది సర్జన్స్ అవ్వచ్చు, ఆపరేట్ చేసే సర్జన్స్ కానీ, సూపర్ స్పెషలిస్ట్ కానీ అందరిలోనూ బర్న్అవుట్ అనేది కామన్గా చూస్తున్నాము. దీన్ని మనం యాజ్ అ సొసైటీ మనం మేల్కొని ఇలా ఒక కండిషన్ ఉంది అని ఫస్ట్ గుర్తించాలి. దెన్ ఎంబ్రేస్ అండ్ యాక్సెప్ట్, ఓకే ఇలా ఉంది, దీనికి నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు బ్రింగ్ డౌన్ ద సివియరిటీ ఆఫ్ దిస్ బర్న్అవుట్, అండ్ తద్వారా మనం ఈ బీపీ, షుగర్, హార్ట్ డిసీజ్ రిస్క్ ఇవన్నీ కూడా మనం ఎలా తగ్గించుకోవచ్చు, వీటి గురించి ఒక హెల్దీ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. అంటే డాక్టర్స్ వాళ్ళు డిస్కస్ చేయడం అవ్వచ్చు, అరుదుగా సైకాలజీ, సైకియాట్రీ వీళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో మెడిసిన్ అవసరం కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఒక్కోసారి మితిమీరి ఇన్ఫ్యాక్ట్ పీపుల్ సూసైడల్ టెండెన్సీస్ వచ్చిన సందర్భాలు కూడా మేము చూసాం చాలా వరకు. కాబట్టి బర్న్అవుట్ సిండ్రోమ్ అనేది వెరీ మచ్ దేర్. పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అండ్ వర్క్ టువార్డ్స్ బ్రింగింగ్ డౌన్ ద సివియరిటీ ఆఫ్ దిస్ బర్న్అవుట్ సిండ్రోమ్.